జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కిషోర్ గారు, మనం కాంగ్రెస్ పార్టీ గత ఎప్పుడైతే 2014 నుంచి కూడా వాళ్ళు రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. తప్పుల నుంచి జరిగినటువంటి తప్పుల్ని గుణపాఠాలు నేర్చుకోలేదేమో అనిపిస్తూ ఉంది. వాళ్ళకి బాగా కంచుకోటలుగా ఉన్నటువంటి అమేధి, రాయ్బరేలీలో కూడా పట్టు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ రీసెంట్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే సోనియా గాంధీ కూడా రాజ్యసభకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఏకగ్రీవంగా మనం ఇవాళ వార్తల్లో కూడా చూసాం. ఆమె అనుకున్నారు ఖమ్మం నుంచి పోటీ చేస్తారో లేకపోతే ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తారంటే, అంత ఆ పార్టీకి ఒక మూలస్తంభం లాంటి ఒక లీడర్ కూడా రాజ్యసభకే పరిమితం కావడం అనేది దేనికి సంకేతం? నెంబర్ 1. రెండోది, రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఉన్న వయనాడు కూడా చేజారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా మనం న్యూస్లో కూడా చూసాం, అక్కడ ఒక 2-3 అక్కడ ఫారెస్ట్లో వైల్డ్ ఎలిఫెంట్స్ అటాక్ చేస్తే అక్కడ చనిపోతే రాహుల్ గాంధీ అక్కడ ఉన్న పలంగా యాత్రను ఆపేసి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఆ ఉన్న వయనాడును కూడా కోల్పోయే ప్రమాదం ఉందా? రాజు గారు, నేను ఇంతకుముందు డిబేట్స్ లో కూడా చాలా డిబేట్స్ చెప్పాను. నేను సోనియా గాంధీ గారు ఆల్రెడీ రాయబరేలీ వదిలేస్తున్నారని చెప్పాను. మీరు కావాలంటే చూసుకోండి మీ రికార్డ్స్ లోనే. సోనియా గాంధీ గారు రాయబరేలీలో గ్యారంటీ ఓడిపోతారు కాబట్టి. సరే, రాయబరేలీ కాబట్టి మరో చోట నుంచి పోటీ చేయొచ్చు కదా. ఏకంగా రాజ్యసభకే అంటే ఎంత డిఫెన్స్ లో పడిపోయారా అంత. అంటే ఆ పార్టీకి సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే వాళ్ళకి పిల్లర్స్ లాగానే చూస్తారు ఆ పార్టీ పర్స్పెక్టివ్లో డెఫినెట్గా. సో అలాంటి లీడర్ కూడా రాజ్యసభకే పరిమితం అవుతున్నారంటే ఆ నమ్మకం లేదా అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్తుందిగా. 100% నమ్మకం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% నమ్మకం లేదు. ఈవెన్ ప్రియాంక గాంధీ కూడా నాకు తెలిసి రాయబరేలీలో నిలబడకపోవచ్చు. చూసుకోండి, నేను చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా ఓడిపోతారాడ. ఎందుకంటే ఆడ ఉండే రాయబరేలీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరిపోయారు. తెలుసా మీకు? కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. సో అక్కడ ఎవరు అదేమి పెద్ద ఇదే లేదు వాళ్ళకి. దేర్ ఇస్ నో స్టేక్స్. ఎక్కడ గెలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం అమేధి నుంచి పారిపోయి ఆయన వెళ్ళిపోయి వాయనాడికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడి నుంచి ఏమన్నా పోయేసి ఆయన పాకిస్తాన్ లోనో శ్రీలంకలోనో ఎక్కడో చోట కంటెస్ట్ చేయాలి. మనం కూడా డిస్కస్ చేసుకున్నాం గతంలో ఒక డిబేట్ లో కూడా. ఆయన ఆడికి వెళ్ళిపోతున్నాడు, కింద ఆల్రెడీ డౌన్ కి వెళ్ళిపోయినాడు. కేరళ ఇస్ డౌన్ సౌత్. ఇంకా దాటుకొని ఆయనకి ఏదన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా అక్కడ నిలబడాల్సి వస్తుంది ఇండియా వదిలేసి. ఓకే, సో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా వాళ్ళకు. రాహుల్ గాంధీ గారు అంటారు చూసారా, షింకింగ్ ఏదో ఒకటి దాంట్లో వేసేసి త్రో ద మడ్ అనేసి ఆ నుంచి మళ్ళీ వెళ్ళిపోవడము అనేది ఆయనకి పరిపాటి కాదంటారా? మీరు చెప్పండి చూద్దాం. 2019 ఎంటైర్ ఎలక్షన్ రఫేల్ 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 అన్నారు, చౌకీదార్ చోర్ అన్నాడు. ఏమైందండి? ఎవరు చోర్ అని ప్రజలు యాక్సెప్ట్ చేశారు? చౌకీదార్ చోర్ అంటే మయూ చౌకీదార్ అని మోదీ గారు ఆ కాయిన్ని ఇచ్చేసేసి దాన్ని వాళ్ళకి భూమిరంగం అయిందా లేదా? ఓవరాల్ గా గతంలో కంటే 282 నుంచి 303 సీట్లకు వెళ్ళింది బీజేపీ. ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 5 years యాంటీ ఇంకంబెన్సీ బదులు ప్రో ఇంకంబెన్సీ బిల్డ్ అయింది. మీరు చెప్పండి, ఏదైనా దేని మీదైనా కూడా ఆయన చెప్పిన ఇప్పుడు ఎన్ని మోదీ అనే ఫ్యామిలీ సర్నేమ్ మీద మాట్లాడాడు, దానికి ఇక సభ్యత్వం కూడా రద్దు చేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళా పోయి ఇది చేసుకొని మళ్ళీ దానికి ఒక పెద్ద న్యూస్ చేశారు. ఏమి ఎక్కడుంది? ఈజ్ ఏ సీరియస్ ప్లేయర్ ఏదో ఒకటి. అదేమంటారు, సామెత ఒకటి ఉంది కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ బురద పూసుకోవడము, అవతల మీద బురద వేయడం చాలా ఈజీ. ఎందుకంటే మన చేతితో అంటించడం చాలా ఈజీ. ఆ టైపులో వీళ్ళు ఎక్కడైనా ఏదో విధంగా దొరుకుతారా అని ఆలోచిస్తూ అన్ని రకాలు ఏ విషయం కానీ ఇప్పుడు వాళ్ళకు బ్యాంక్రప్ట్ అయినారని నా ఉద్దేశం అండి. వాళ్ళకు ఇప్పుడు పోకిరి సినిమాలో ఒక డైలాగ్ లాగా ఎవరు ఇదైతే మైండ్ బ్లాక్ అవుతుందో ఆయనే పండుగాడు అనే టైప్ లో మోదీ గారి దెబ్బకి వీళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎక్కడెక్కడ న్యాయ యాత్ర భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు, అక్కడ అంతా అలయన్సెస్ వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ లో పెద్ద ఫ్యామిలీ, చవాన్ ఫ్యామిలీ, ఓకే, వాళ్ళ ఫాదరు సీఎం గా ఉండే, హోమ్ మినిస్టర్ గా ఉండే, ఆ ఫ్యామిలీలో ఈయన సీఎం గా ఉండే, ఆయన కూడా బీజేపీలో వచ్చి చేరిపోయారు. మిలింద్ దేవరా కమల్నాథ్ కూడా అంటున్నారు, మరి కమల్నాథ్ ఏమవుతుందో చూడాలి. కమల్నాథ్ గారు ఈ మధ్య కలవడం జరిగింది, మరి ఏది సస్పెన్స్ లో ఉంది ప్రస్తుతానికి, అదేం జరుగుతుందో చూడాలి. మరి మధ్యప్రదేశ్ కమల్నాథ్ కూడా ఈ మధ్య ప్రధాని మోదీ గారిని కలవడం జరిగింది. బట్ కలుస్తారా లేదన్న చర్చ కూడా జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్ లో, చూడాలి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు చవాన్ గారు వెళ్ళిపోయా, మిలింద్ దేవరా, మురళీ దేవరా గారు కొడుకు, ఆయన కూడా షిండే సేనలో వెళ్ళిపోయా. ఓకే, ఎందుకంటే రాజ్యసభ అవకాశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఏదో అంటే అది కూడా బీజేపీ యొక్క దీని మీద పోయినట్టున్నారు. ఓకే,
సో ఈ విధంగా ఎవరు చెప్పండి, మహామహులు, ముఖ్యమంత్రులు బిడ్డలు అందరూ కేరళ నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించే కేరళ నుంచి ఏకే ఆంటోనీ గారు కొడుకు లేడా బీజేపీలో? అనిల్ ఆంటోనీస్ ఇన్ బీజేపీ. పంజాబ్ లో అమరేందర్ సింగ్ పెట్టుకోవచ్చు, అమరేందర్ సింగ్ మాట్లాడుకోవచ్చు పంజాబ్ లో గతంలో. ఏమండి అమరేందర్ సింగ్ పంజాబ్ లో ఎవరండి? అమరేందర్ సింగ్ అమరేందర్ సింగ్ ఒకటి, మళ్ళీ బలరాం జాకర్ కొడుకు ఆయన, ఓకే, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ. ఎన్ని ఎత్తుకోండి, ఇప్పుడు ఎక్స్ భజన్ లాల్ కొడుకు బీజేపీలోనే ఉన్నారు, ఫ్రమ్ హర్యానా. వీళ్ళందరూ తీసుకోండి మొత్తము. జితేన్ ప్రసాద్, మన జితేంద్ర ప్రసాద్ కొడుకు జితేన్ ప్రసాద్, ఈజ్ ఇన్ యూపీ క్యాబినెట్. మీరు చెప్పండి ఎక్కడికెక్కడ మొత్తం లేదు, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. అలయన్సెస్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పేసింది మేము సపరేట్ గా కంటెక్ట్ చేస్తున్నామని, ఈవెన్ పీడీ చెప్తోందని అంటున్నారు తొందరలో. నెక్స్ట్ అదే విధంగా ఆల్రెడీ మమతా బెనర్జీ గారు చెప్పేశారు మేము సపరేట్ చేస్తున్నామని. అఖిలేష్ యాదవ్ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఓన్ గానే క్యాండిడేట్ డిక్లేర్ చేశాడు. మీరు చెప్పండి ఎక్కడ ఇండియా కూటమి అనేది ఎడన ఉందా? కనీసం ఇండియా కూటమి మొత్తం వాళ్ళకు దిక్కు తెలియని పరిస్థితులు ఉన్నారు. వికలం అయిపోయింది. ఆయన ఏదో ఒకటి హీ షుడ్ బి ఇన్ ద న్యూస్. ఆయన కూడా ఉంటారు కదా కొంతమంది ఫాలోయర్లు, వాళ్ళు ఏదో ఒకటి ఇది చేసుకోకపోవడమే. నాకు తెలిసి రాహుల్ గాంధీని మనం ఏదో పిచ్చోళ్ళు చెట్టు అనుకోవచ్చు కానీ, బట్ ఆయన తెలివిగానే ఒక యాంటీ బీజేపీ ఏదైతే ఉందో యొక్క మైనారిటీ అపీస్మెంట్లలో ఆయన హీ వాంటెడ్ టు కన్సాలిడేట్ హిస్ ఓట్ బ్యాంక్ విత్ ఇన్ ఆ ఇండి కూటమిలో ఉండే పోటీని ఈ కాంగ్రెస్ ని ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అది పాత ఫార్ములానే లేండి. ఇప్పుడు అపీజ్మెంట్ అనేది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, మన ప్రసాద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా నెహ్రూ కాలం నుంచి, రాహుల్ గాంధీ కాలం నుంచి, ఇందిరాగాంధీ కాలం నుంచి కూడా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక ఫార్ములా. బట్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఆ ఫార్ములా కూడా ఎక్స్పైర్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఎనీహౌ ఐ విల్ కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు, ఎక్స్పైర్ కాబట్టే కదా ఇప్పుడు మనం 3 స్టేట్లు వెళ్ళిపోయినా, వాళ్ళు ఉండే 2 స్టేట్లు వెళ్ళిపోయినాయా లేదా? అదే బీజేపీ ఇప్పుడు 20 సంవత్సరాల పాలనలో కూడా మధ్యప్రదేశ్ లో 109 సీట్లు ఉండే బీజేపీ 163 సీట్లకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్రో ఇన్కంబెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 సంవత్సరాల రూలింగ్ లో 10 ఏళ్ల నేషనల్ రూలింగ్ అన్ని కలిపితే కూడా దే గాట్ 109 to 163. రాజస్థాన్ పాయ, ఛత్తీస్గఢ్ పాయ, ఒక వాళ్ళకు సొలేసేంద్ర అంటే మన కేసీఆర్ గారి ధర్మమా అని తెలంగాణ. వాళ్ళ ఆ విధంగా కేసీఆర్ ని వదిలించుకోవాలని ప్రజలు మాత్రం ఓటేశారు. ఏదో రాహుల్ గాంధీ చూసేలా కేసీఆర్ మీద విరక్తితో తెలంగాణలో ఓట్లు పడ్డాయి. ఆల్టర్నేట్ పార్టీగా చూసి కాంగ్రెస్ పడింది. ఎంతకంటే ఏమన్నా ఉంది చెప్పండి? వాళ్ళ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.